కూటమి సర్కార్ వైసీపీ నేతలను టార్గెట్ చేసిందా? వరుసపెట్టి వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వటం వెనుక ఆంతర్యం ఏంటి? ఇక మాజీలను జైలుకు పంపాలని అనుకుంటోందా, లేదంటే దారికి తెచ్చుకోవాలని భావిస్తోందా? ఇంతకీ కూటమి నేతల మదిలో ఏముంది? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా వైసీపీ నేతలతో పాటు పార్టీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇస్తుండడం సంచలనం రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ అక్రమాలను వెలికితీస్తామని అప్పట్లోనే చంద్రబాబు, పవన్ ప్రకటించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలను వరుసపెట్టి నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా వైసీపీ పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మించారని కూల్చివేతలు జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరికి నోటీసు వస్తుందోనని నేతలంతా టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కూటమి సర్కార్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. విశాఖలో ఎలాంటి అనుమతులు లేకుండా షాపింగ్ మాల్ నిర్మించారని నోటీసులు జారీ చేసింది. గాజువాక సమీపంలో చట్టివానిపాలెం దగ్గర నేషనల్ హైవేకు ఆనుకుని అమర్నాథ్ 5 అంతస్తుల భవనం నిర్మించారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీసీ స్వయంగా అమర్ ఇంటికి వెళ్లి ఈ భవనంపై నోటీసులు అంటించారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్దేశపూర్వక నేరంగా పరిగణించబడుతుందని నోటీసులో హెచ్చరించారు. ఈ భవన నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ నిబంధనలు పాటించలేదని, పన్నులు కూడా కట్టలేదని జీవీఎంసీ చెబుతోంది. అంతేకాదు, ఎన్నికల సమయంలో ఈ భవనంలోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో అనుమతులు లేని ఈ నిర్మాణంపై జోన్ 6 నుంచి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినా భవన నిర్మాణం పూర్తి చేశారు. ఇక విశాఖపట్నంలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు కూటమి సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. శ్రీపురం రహదారిలో ఎంవివి పీక్ వెంచర్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు పనులకు జీబీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు చేపడుతున్న స్థల వ్యవహారం మొదలుకొని అనుమతుల వరకు ఎన్నో వివాదాలు ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘన, అక్రమాల వంటి ఆరోపణలు ఉన్న అధికారం దన్నుతో జీవీఎంసీపై ఒత్తిళ్లు తెచ్చి ప్రాజెక్టుకు అడ్డంకులు లేకుండా ఎంవివి చూసుకున్నారు. తాజాగా బండరాళ్ల పేలులకు అనుమతుల గడువు ముగిసినప్పటికీ యథేచ్ఛగా ప్రాజెక్టు స్థలంలోని రాళ్ల తొలగింపునకు రాత్రి పగలు పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పనులు నిలిపివేశారు. గతేడాది వారాహి యాత్ర సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా కేవలం 2,000 రూపాయలకే 20 కోట్ల విలువ చేసే స్థలాన్ని సొంతం చేసుకున్నారు. ప్రభుత్వం మారడంతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గుట్టుగా జరుగుతున్న ఈ వ్యవహారం రట్టయింది. దాంతో ఆలస్యంగా అధికారుల్లో చలనం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు.
పుట్టపర్తిలో 1990 నవంబర్ 24న శ్రీ సత్యసాయి విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి 250 మీటర్లు ఎటువంటి కట్టడాలు నిర్మించరాదంటూ నిబంధనలు జారీ చేశారు. విమానాశ్రయం జోన్ పరిధిలో సుమారు 3 కిలోమీటర్ల పొడవున దక్షిణ ఉత్తర భాగాల్లో ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. విమానాశ్రయం జోన్లో ఉన్నందున ప్రభుత్వ కట్టడాలు కానీ ప్రైవేట్ కట్టడాలు కానీ నిర్మించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయం ఎదురుగా 20 కోట్ల రూపాయల విలువ చేసే భూమిపై ఆ పార్టీ నేతల కన్ను పడింది. ఈ 2 ఎకరాల భూమిని కేవలం ఎకరాకు 1000 రూపాయల ప్రకారం సంవత్సరానికి 2000 రూపాయల ధర నిర్ణయించి 33 ఏళ్లు వైసీపీ కార్యాలయానికి లీజ్ ఇస్తున్నట్టు జీవో జారీ చేశారు. అప్పటి కలెక్టర్ బసంత్ కుమార్ ఆగమేఘాలపై వైసీపీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తూ ఫైల్ సిద్ధం చేసి అమరావతికి పంపించారు. స్పెషల్ జీవో విడుదల చేస్తూ వైసీపీ కార్యాలయానికి స్థలాన్ని అప్పచెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కార్యాలయ పనులు చేస్తున్నారు. వైసీపీ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ జనసేన నాయకులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వైసీపీ కార్యాలయ నిర్మాణానికి భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. అప్పటి అధికార వైసీపీ నిబంధనలను పక్కనబెట్టి అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. అంతకుముందు తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చేసిన ప్రభుత్వం విశాఖ కార్యాలయానికి నోటీసులు ఇచ్చింది. తాజాగా రాజమండ్రిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని వారం రోజుల్లో తొలగించాలని వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆ నోటీసులను వైసీపీ కార్యాలయం గోడకు అతికించి వెళ్లారు. గత ప్రభుత్వంలో ఎకరం 40 సెంట్ల ప్రభుత్వ భూమిని 33 సంవత్సరాల పాటు లీజుకు వైసీపీ జిల్లా పార్టీకి అప్పగించారు. ఇప్పటికే 80% పూర్తయిన భవనానికి అనుమతులు లేవని, ఒకవేళ ఉంటే చూపించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణంగా నిర్ధారణ అయితే రాజమండ్రి వైసీపీ కార్యాలయాన్ని అధికారులు నేలమట్టం చేయనున్నారని తెలుస్తోంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. రాజకీయంగా పగ తీర్చుకునేందుకే వరుసపెట్టి నోటీసులు ఇస్తున్నారని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే అక్రమాలు చేస్తే వదిలిపెట్టేది లేదని గతంలోనే చెప్పామని, ఎవరిని వదిలేది లేదని ప్రభుత్వం అంటోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది నోటీసులు ఇస్తారో.